దేవుని ప్రేమించి ఆయన సన్నిధిని ప్రేమించి చేరిన మనమందరం కూడా మన హృదయాలని మన మనస్సులని వెతుకొని ఎక్కడిద్దరు ముగ్గురు ఆయన నామమున చేరి ఏకీభవిస్తారో వారి మధ్య ఆత్మస్వరూపంగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడి కనుక ఆయన మన మధ్యలో ఉన్నాడని ఎరిగి, ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడని ఎరిగి, ఆయన ఆత్మస్వరూపిగా రాజాది రాజుగా సర్వలోకం లేని చక్రవర్తిగా మన తండ్రిగా మన తల్లిగా మన స్నేహితుడిగా మన బంధువుగా అన్నిటికీ మించి మనల్ని ఆదరించే ఆదరణకర్తగా ఆయన మన మధ్యలో ఉండగా నువ్వు నేను మనస్ఫూర్తిగా ఆయన ప్రేమ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. గడిచిన దినములన్నింటిలో నేను నన్ను కాపాడి కంటికి రెప్పల నేను నన్ను సంరక్షించుకొని అపురూపంగా నేను నన్ను చూసుకుంటూ ఏ కీడు రాకుండా ఏ తెగులు సమర్పించకుండా మన గుడారాలలో ఏ విధమైన బలహీనతలు రాకుండా మనని మన కుటుంబాలను పోషించి మనని కంటికి రెప్పలా కాపాడి నువ్వు నేను వెళ్ళే ప్రతి మార్గంలో తన దూతలను కాపలుగా ఉంచి మన పాదములకు రాగి తగలకుండా మన నెత్తి పట్టుకొని మన ఆశలను నెరవేరుస్తూ మన ఆలోచనలను ఆయన స్థిరపరుస్తూ మనకు కావలసిన అక్కర్లన్నీ కూడా సమకూరుస్తూ ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల కంటే, ఈ లోకంలో ఉన్న బంధువుల కంటే, ఈ లోకంలో ఉన్న స్నేహితుల కంటే ఆయన వ్యక్తిగా మనల్ని ప్రేమిస్తూ ఇగో నువ్వు నేను బలహీనతలతో ఉన్నప్పుడు, నువ్వు నేను ఆయనకి ఇష్టంగా బ్రతకలినప్పుడు కూడా తన ప్రేమను దూరం చేయక ఆయన మాత్రము మనల్ని చేర తీసుకొని మనల్ని హత్తుకొని దగ్గరికి తీసుకొని మనల్ని ముద్దాడి మనల్ని ప్రేమించి మనల్ని ఆదరించిన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాం. మన స్థితిగతులను ఎరిగిన వాడైనా నువ్వు నేను నరకానికి జోగుడుతున్నప్పుడు, ఈ లోకంలో మనకి ఏమాత్రం ఆధారం లేనప్పుడు మన స్థితిని చూసిన దేవుడైనా, ఏమాత్రము పనికి మాలిన వారిగా బ్రతుకుతున్నప్పుడు ఆయన మనల్ని చూసిన దేవుడైనా, విలువలేని వారిగా వ్యర్థముగా మనని లోకంలో ఏమాత్రము మనం విలువలేని వారిగా ఉన్నప్పుడు ఆయన రక్తము కాచి ప్రాణంలో పెట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆయన రక్తము చేత మనల్ని కొనుక్కొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను సిలువలో తన ప్రేమను వ్యక్తపరిచిన దేవుడైనా, మరణం కంటే బలమైన ప్రేమ మన పైన ప్రతివిధ మరణ శాపములను కొట్టివేసిన ప్రేమ అది. మన మరణము కంటే, మన పైన శాపము కంటే, మన పైన ఉన్న ప్రతి విధంగా రోగము కంటే బలమైన ప్రేమను మనకు కనపరిచిన దేవుడైనా, ఓ ప్రేమ స్వరూపి నీకు వందనాలు, ఓ ప్రేమ స్వరూపి నీకు స్తోత్రము, ఓ ప్రేమైన వాడా నీకు వందనాలు. మా స్థితిని కోరుకున్నావు, మా పరిస్థితులను చూసావు, మా శ్రమలను నీవు సహించావు, మా శ్రమలను నువ్వు మోసావు, మా శాపములను మోసిన తండ్రి నీకు పొందుతారు. మాపై ఉన్న ప్రతి విధ నిందలను నీకు వేస్తున్నావు. మేము పొందాల్సిన శిక్షకు బదులుగా నీవు మా మధ్యలో మా కొరకు మా శిక్షలు నీవు భరించావు. మేము మా మొహం మీద వేయబడాల్సింది, మీ మొహం మీద వేశారు ప్రభా. మేము పట్టబడాల్సింది, మా కొరకు మీరు పట్టబడ్డారు ప్రభా. మేము బంధించబడాల్సింది, మేము అవమానానికి పాత్రలుగా ఎంచబడాల్సింది, మీరు అవమానానికి పాత్రలుగా ఎంచబడ్డారు ప్రభా. మా కొరకు ప్రభా పాపముగా మార్చబడ్డ తండ్రి నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని తండ్రి ప్రభా ప్రేమ అయ్యా తండ్రి ప్రేమతో కప్పినందుకు వందనాలు అయ్యా. నీ కృపతో కప్పినందుకు వందనాలు దేవా. ఈ దినమున నీ దానము తండ్రి మేము బ్రతుకున్నాము. ఈ దినమున మమ్మల్ని ప్రభా, ఈ దినమున మేము నీ సన్నిధానంలో తండ్రి బిడ్డలుగా మీరు మమ్మల్ని చూస్తున్నందుకు కృతజ్ఞతలు ప్రభా. అపారమైన ప్రేమ, అద్దులు లేని ప్రేమ, అర్హత లేని మా కొరకు ప్రభా ప్రాణం ఇచ్చిన ప్రేమ. ఓ దేవునికి వందనాలు. ఓ మమ్మల్ని మోసిన ప్రేమ నీకు వందనాలు. ప్రతి క్షణము ప్రతి దినము ప్రతి గడియ నీ భుజములపై మోస్తున్న తండ్రి నీకు వందనాలు. నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతగా మమ్మల్ని ప్రేమించడానికి మేము ఏ పాటి వారము ప్రభా, ఏ యోగ్యత మీరు మాలో చూసారయ్యా. ఏ మాత్రం అర్హులము కానీ మేము ఈ దినం అర్హులమయ్యాము, ఏ మాత్రం యోగ్యులము కానీ మేము ఈ దినమున యోగ్యులమయ్యాము, ఏ మాత్రం నీతిమంతులము కానీ మేము ఈ దినమున నీతిమంతులుగా మేమున్నాము, ఏ మాత్రం పరిశుద్ధులము కానీ మేము ఈ దినమున నీ సన్నిధానంలో నీ రక్తం వలన నీ నీతి వలన పరిశుద్ధులుగా మార్చబడ్డాము తండ్రి. మేము నీ బిడ్డలమయ్యా, మేము నీ శాశ్వతము తండ్రి. మీరు మాకున్నందుకు వందనాలు, మీరే మాకున్నందుకు వందనాలు. మీరు మమ్మల్ని కనుగొన్నందుకు స్తోత్రము ప్రభువా. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు, మీరు మమ్మల్ని ఏర్పరుచుకున్నందుకు వందనాలు.
చెబుదాం అందరూ కలిసి ఆశ్చర్యకరమైన ప్రేమ, కల్వరిలో మన కొరకు చూపించిన ప్రేమ, మన మరణము కంటే ఆ మరణమును గెలిచి మనని నిత్య జీవానికి వారసులుగా మార్చి మన యొక్క మరణపు కోరల నుంచి మనల్ని తప్పించిన ప్రేమ, అదే మనల్ని చేయించిన క్రీస్తు ప్రేమ. ఆయన మనల్ని చేయించిన ప్రేమ కనుక మనం ఈ దినం ఆయన సన్నిధానంలోనే ప్రేమకు దాసుకులమయ్యాం. అందరు కలిసిన ప్రేమను తలపోసుకొని, ఆయన కృపను తలపోసుకొని, ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన నీ కొరకు నా కొరకు ఏదేది చేశాడో, ఏమేమి చేశాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఆ ఉన్నతమైన ప్రేమను ఈ సన్నిధానంలో దేవుని ఆరాధన చేద్దాం అందరం కూడా. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై
మీరు మమ్మల్ని జయించారు. మీరే కాదు, శాపాన్ని జయించారు, రోగాన్ని జయించారు. మా వ్యసనములను మేము జయించడానికి మాకు బలం సరిపోదు, కానీ తండ్రి ప్రభు మీ విషయంలోకి మమ్మల్ని తీసుకొచ్చారు. ఏ రోగము మా మీద పనిచేయదు, ఏ వ్యాధి మమ్మల్ని అది అంటదు. అయ్యా తండ్రి, ఏ మరణపు కోరలు మమ్మల్ని ధరించేరు. ఎందుకంటే ప్రభు నీ రక్తంతో మమ్మల్ని కప్పావు. అయ్యా నీ నామము మాకు ధరింప చేసావు. మేమే దినమున మేము పరచనంలో కాదయ్యా, మేమే దినమున అనాథనము కాదయ్యా, మేమే దినమున అయ్యో తండ్రి ప్రభు మరి ఏ వ్యక్తులము కాదు, కానీ ఇగో మేము నీ బిడ్డలము తండ్రి, మేము నీ స్వాస్థ్యము దేవా, మేము నీ సొంతము తండ్రి. అందుకే ఇగో తండ్రి గొప్ప విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రమని పౌలు అంటాడు. అవును, మరణాన్ని చేయించిన ప్రేమ, ఓ నా నిందలను చేయించిన ప్రేమ, నా శాపములను నేను చేయించడానికి నాకు విజయం అనుగ్రహించిన ప్రేమ, నన్ను నీతిమంతుడిగా మార్చిన ప్రేమ, మమ్మల్ని నీతి రాజ్యంలోకి చేర్చిన ప్రేమ, మా కొరకు ముఖం మీద పడిన ప్రేమ, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలయ్యా. అందుకే మేము తండ్రి ఇది ఉన్న మేము ఆశీర్వదించబడిన వారము, మేము ధన్యులము, మేము రుచి చూచి తెలుసుకున్నాము తండ్రి. నీ ప్రేమ ఉన్నతమైనది, నీ ప్రేమ మహోన్నతమైనదని. ఎందుకంటే మమ్మల్ని ప్రభు నిలబెట్టావు, పడిపోయిన మమ్మల్ని తప్పించావు, అపవాది నుంచి మమ్మల్ని విడిపించావు. ఈ దినమున మేము నీ ముఖ దర్శనం చేసిన భాగ్యము మాకు ఇచ్చావు. మేమేమైనాము ఈ దినము, ఇది నీ కృప. మేమేమైనాము, ఇది నీ కృప. మేమేమైనాము, ఇది నీ కృప అయ్యా. యేసు నీకు వందనాలు ప్రభు. నువ్వు మాకు కావాలి, ఓ మీరు మాతో ఉండాలి, ఓ నీ సన్నిధి మాకు కావాలి ప్రభా. నువ్వు ఉంటే మాకు చాలు. ఓ మీరు మాతో ఉంటే ఏ తెగులు మమ్మల్ని అంటదు, ఏ చీకటి మమ్మల్ని అంటదు, ఏ యాతని ప్రభా, ఏ అపజయం మా దరికి చేరదు ప్రభా. ఏ పరిస్థితులు మమ్మల్ని ప్రభాపలేవు, ఏ యొక్క ఎడారి సముద్రములు మమ్మల్ని ఆపలేవు, ఎరుకో గోడలు మమ్మల్ని ఆపలేవు, ఫరో సైన్యము మమ్మల్ని ఆపలేదు ప్రభా. మీరు మాతో ఉండగా, మా ముందు సైన్యముగా నడిచేవారుగా మీరు మాతో ఉంటే ప్రభా, ఏ ఓటమి మాకుండదు తండ్రి, ఏ క్షేత మాకు రాదు తండ్రి. నీకు వందనాలు. నువ్వు మాకు కావాలయ్యా, మా జీవితంలో మీరు ఉండాలి ప్రభా. మన మోషే అంటాడు ప్రభా, నీ సన్నిధి మాతో రాకపోతే మేము వెళ్ళము ప్రభా, నీ సన్నిధి మాతో రాకపోతే మేము సాగలేము దేవా అన్నట్టుగా మందస్తమై ప్రభా ఇగో వారి మధ్యలో ప్రభా వారి ముందు నడిచినట్టుగా ఇగో అతని మా మధ్యలో ఇగో ప్రభా మా జీవితంలో మీరు ఉండండి ప్రభా, మాతో రండి తండ్రి ప్రభా, మా మధ్యలో మీరు ఉండండి ప్రభా. నీ సన్నిధిని మేము ప్రేమిస్తున్నాం, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ప్రభా. నీ ప్రెజెన్స్ కొరకు మేము ఆశపడుతున్నాము. మా మధ్యలోకి రండి అయ్యా, మీరు మాకు కావాలి అని అడుగుదాం. అందరూ కూడా హృదయపూర్వకంగా అడుగుదాము. ఇగో మాకు ఆ యొక్క కుష్ఠరోగం అడిగేవాడు, ఇగో నన్ను ఇష్టమైతే నన్ను బాగు చేయన్నాడు. ఇగో తండ్రి ప్రభా మీకు ఇష్టమైతే తండ్రి మా మధ్యలోకి రండి అయ్యా, ఇగో మా ఈ స్థలంలోకి రండి అయ్యా, మమ్మల్ని దర్శించు ప్రభా. ఎన్నో పరిస్థితుల మధ్య, కృంగుదల మధ్య, పరిస్థితుల ఇబ్బందుల మధ్య ప్రభా నీ సన్నిధికి వచ్చిండగా మా మధ్యలో బలముగా ప్రభా మీరు కదలండి అయ్యా.
మీరు మా జీవితాలలో ఉంటే ఫరో సైన్యమైన తలదించుతుంది. మీరు మా జీవితాలలో ఉంటే అయ్యా ఏదైనా కూడా మమ్మల్ని ఆపలేవు. మా బలహీనతలు సైతం మమ్మల్ని బలపరచబడతాము అయ్యా. మా బలహీనతల రోగములలో సైతము మేము ముందుకు సాగలుగుతాం. ఏది మమ్మల్ని ఏమి చేయదు ప్రభు. దావీదు భక్తులతోనూ ఆయన వెళ్ళు ప్రతి చోటులో వెళ్ళారు. దావీదుకు విజయం అనుగ్రహించారు. ఏ మనుష్యుడు దావీదును కూడా ఓడించలేకపోయాడు. యెహోషువ వెళ్ళిన ప్రతి చోటులో మీరు తోడున్నారు అయ్యా. ఏ మనుష్యుడు యెహోషువ ఎదురు నిలవలేకపోయాడు. తండ్రి మీరు మాతో ఉంటే మా జీవితాలలో ప్రభు ముందుకు వెళ్ళగలుగుతాం. అది బ్రతుకైనా అది మరి ఏదైనా మా జీవిత ఈ యాత్రలో మీరు మా ముందుని నడిపించండి ప్రభు. వచ్చేపటికి నడపండి ప్రభు. నీ సహాయం కొరకు ఎదురు చూస్తుంది. మా జీవితంలో జోక్యం చేసుకోయ్యా. మాకు మేముగా మేము సాగలేకున్నాం. మా బలము లేకున్నది ప్రభు. మేము ముందుకు సాగలేని నీ సహాయ స్థితిలో మేము ఉన్నాం. నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం. తండ్రి రండి ప్రభు. మా జీవితంలో ఉండండి అయ్యా. మాకు మీ సహాయం కావాలి ప్రభు. మీ బలము మాకు కావాలి. మా జీవితాలను మీ చేతులకు అప్పచెప్పండి. యేసయ్య మాకు రండి. మానవుడి దేవుడిగా మా జీవితాన్ని నడిపించిన నేస్తున్నాము. స్తుతి ఆరాధన ప్రార్థన వీటిని సమర్పిస్తున్నాము. పేపర్లు తండ్రి దయచేసి